హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మేము కనకలక్ష్మూడులో ఉన్నాం. ఇదైతే చాలా ఫేమస్ ఫర్ వెహికల్ పూజ. ఎవరైనా కొత్త వెహికల్ కానీ లేదా మన వెహికల్ చాలా రోజులైంది పూజ చేయించి కొంచెం నెగిటివ్ వైబ్ లేదా నార్మల్గానే పూజ చేయించుకుందామని చెప్పి ఇక్కడైతే చాలామంది చేసుకుంటారు పూజ. ఈ కూడా అయితే వెహికల్ పూజకు చాలా ఫేమస్ అనమాట మా లొకాలిటీలో. ఇది వచ్చి పుంగనూరు రోడ్లో ఉంటుంది. మాకు దగ్గరే ఒక 15 మినిట్స్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి. అండ్ మేమైతే బొట్లు పెడుతున్నాము మా కార్కి. కోడిని అమ్మవారికి కోడిని ఇచ్చి కార్ని బొట్లు పెట్టించి స్వామి దగ్గర దిష్టి తీపిస్తాం అనమాట కార్కి. మేమైతే చాలా రోజులైంది వీడియో కూడా పెట్టి, అందుకని వీడియో తీసుకుంటున్నాము. సారీ గైస్, వీడియో వచ్చి చాలా రోజులైంది, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు కొన్ని రోజులు. నాకు కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల. సో మేమైతే ఇంక నుంచి కంటిన్యూగా వీడియోస్ తీసామన్నమాట. మీరైతే వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకండి. ఇప్పుడైతే మేము అన్ని హారము బొట్లు అన్నీ పెట్టేసాము. స్వామి వచ్చి కార్కి ఇంకొక బొట్టు పెట్టి స్టీరింగ్కి బొట్టు పెడుతున్నారు. లోపల మా మామ దిష్టి తీసి కార్కి కొబ్బరికాయ కొడతారు. స్వామి వెళ్ళి స్టీరింగ్కి బొట్టు పెట్టేసి వస్తానన్నారు. మా మామ అయితే గట్టిగా కొట్టాడు కొబ్బరికాయ, ఒక్క పీస్ కానీ మిగిలిన లేదు కొబ్బరికాయ. అలాగే మేము కార్కి కొంచెం మార్చాము కొన్ని, అందుకని పూజ చేయించుకొచ్చుకున్నాము. మా అక్క అయితే లేదనమాట, ఆల్రెడీ హాస్టల్కి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు చాలా రోజులు అయింది హాస్టల్కి వెళ్ళిపోయి. మేమైతే నేను మా మమ్మీ మా డాడీ ఉండినాము, అలాగే మా మామ వచ్చినారు. మేము నలుగురము వెళ్ళినాము టెంపుల్కి, ఇంకెవరు రాలేదు మాతో. కార్లో అయితే ముందు బకెట్ సీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 3 సీటర్స్ అంటే ముగ్గురు కూర్చునేట్టుగా మార్చుకున్నాము. And please like, share and subscribe. Bye guys. See you all in the next video. Until then, watch our videos. అలాగే మనం 1000 సబ్స్క్రైబ్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ guys. Please subscribe.